అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు మాతా అన్నపూర్ణానంద గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. అమ్మ, మీరు కాశీలో కోటి కుంకుమార్చన చేపిస్తున్నారని విన్నాము. దాని గురించి తెలియజేస్తారా? తప్పకుండా. యూటీవీ ప్రేక్షకులకు అమ్మవారి శుభాశీస్సులు. కాశీలో కోటి కుంకుమార్చన అంటే ఎక్కడ చేసినా కోటి కుంకుమార్చన ఒకే పద్ధతి. కానీ కాశీ అంటే చాలా పవిత్రమైన క్షేత్రం. ఎవరు వెళ్ళినా కానీ ఈశ్వరుని దర్శనం చేసుకుని అక్కడున్న ఆ చిన్న చిన్న దేవాలయాలన్నీ చూసుకుని వచ్చేస్తారు గంగలో స్నానం చేసి. అట్లా కాకుండా మేమేమనుకున్నామంటే ఇది 121వ కోటి కుంకుమార్చన లలితా సహస్రనామం. 121ది. ఈ 121ది కాశీలో చేసి ధార పోస్తే మనకి దేశానికి చాలా మంచిది. అది అందుకని చెప్పి అక్కడ చేద్దాం అనుకున్నాను. అనుకున్నదే తడువుగా మాకు అమ్మ పరివారం అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో పెడితే అందరం మేము వస్తామని చెప్పి తెలియపరిచారు. మొత్తం 70 మంది వెళుతున్నాం. 70 మందా అమ్మ? 70 మంది. మొన్న టికెట్లు రిజర్వ్ చేయించాం. అంటే అందరికీ ఒకే చోట రావాలి అంటే కథ ముందు చేయించుకోవాలి. అందుకని ఆగస్టు 1వ తారీఖు బయలుదేరి వెళితే 2వ తారీఖు అక్కడ చేరుతాం. 3వ తారీఖు నుంచి కార్యక్రమాలు మొదలు. ముఖ్యంగా ఇది ఏ ఉద్దేశం అంటే మన దేశం ఇప్పుడు చాలా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు. నా అభిప్రాయం ఏమిటంటే మనం చేసే పని వల్ల మనకి మేలు జరిగినా జరగకపోయినా సమాజానికి జరగాలి. పెద్ద పెద్ద వాళ్ళంతా అట్లా అనుకుంటేనే ప్రపంచం ఇంత మటుకు అట్లా నెమ్మదిగా సాగుతోంది. లేకపోతే ఈ పాటికి చాలా గొడవలు, తగాదాలు, పోట్లాట్లు అన్నీ అయ్యేవి. కానీ పెద్ద మహర్షులు మాత్రం, పీఠాధిపతులు అందరూ కూడా దేశ క్షేమం కోసమే వాళ్ళు స్పీచ్ ఇవ్వని, హోమాలు చేయని, ఏదైనా చేయని చేస్తున్నారు. అట్లాగే నేను మన గుళ్ళో చేస్తే అందరూ వస్తారనుకో, అదే అభిప్రాయంతో చెయ్యొచ్చు. కానీ ఒక పుణ్యక్షేత్రంలో చేస్తే అది దేశం మొత్తానికి ఇది అవుతుంది, చాలా మంచిది అని చెప్పి అనుకున్నాను. 10 రోజులు 10 యజ్ఞాలు, రోజుకొక యజ్ఞం చొప్పున. అంటే ప్రతిరోజు శివుడికి, గణపతికి, లలిత అమ్మవారికి 3 హోమాలు ఉంటాయి. అది కాకుండా ప్రత్యేకంగా ఇంకొక హోమం ఉంటుంది. చండీ హోమం, గాయత్రి హోమం, లక్ష్మీ హోమం, వారాహి హోమం, తర్వాత గణపతి, కాలభైరవుడు, నవగ్రహాలు, అట్లా 10 రోజులు 10 హోమాలు. మర్నాడు పూర్ణాహుతి. సరే, ముందే ఒక మనిషిని పంపించి అక్కడ రూములన్నీ బుక్ చేయించాం. కానీ మేము అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు. అందుకని మళ్ళీ ఇవాళ వెళుతున్నాడు ఆయన. వెళ్ళి మళ్ళీ కొన్ని రూములు బుక్ చేయటానికి వెళుతున్నాడు. అసలు అయితే ఏంటంటే ఒక పుణ్యక్షేత్రంలో చేసినందువల్ల అక్కడ కాస్మెటిక్ కిరణాలు బాగుంటాయి, ఫలితాలు వెంటనే వస్తాయి. అందుకే చూడండి, బాగా పెద్ద జబ్బుతో ఉన్నవాళ్ళు మీరు బలాని గుళ్ళో ఆ నవగ్రహాలకు ప్రదర్శనలు చేయండి అని చెప్తారు. అంటే అక్కడ మంచి పవర్ ఉంటుందన్నమాట. ఆ పవర్ వల్ల మన రోగాలు తగ్గుతాయి. అందుకని అక్కడ ఇప్పుడు మనకి ఇండియాలో మొత్తం చాలా పవిత్రమైనది, చాలా పేరు గలది ఏదంటే కాశీ, ఇటేమో తిరుపతి, షిరిడి అంటున్నారు ఇప్పుడు. అంటే అక్కడికి వచ్చే భక్తులు వేరే ఆలోచన ఉండదు, ఒకటే ఆలోచన ఉంటుంది.
ఎప్పుడైతే అందరి భావాలు అందరి మనసులు ఒకే ఆలోచనలో ఉంటాయో అప్పుడు మంచి శక్తి ఉద్భవిస్తుంది. దానివల్ల చాలా పనులు అవుతాయి అని ఇన్ని రకాలుగా ఆలోచించుకుని వెళుతున్నాం, వెళ్ళలేదు ఇంకా. అయితే 15 రోజుల్లో ఇవన్నీ అయిపోతే తర్వాత మరి రాముల వారిది అయోధ్య అంటే అప్పుడు కరసేవప్పుడు మళ్ళా అది శంకుస్థాపనప్పుడు వెళ్ళాను నేను. కరసేవలో కూడా పాల్గొన్నాను, దెబ్బలు కూడా తిన్నాము. అవునా? అట్లాగే గోవధ నిషేధం అప్పుడు కూడా వెళితే అప్పుడు కూడా అట్లాగే తిన్నాం. అంటే నేను దేశానికి ఎవరైతే సేవ చేస్తారో ఆ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటాను. అందుకని ఆ ప్రతిష్ట అయినప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ మేము పెట్టుకున్నాం ప్రతిష్ట మా గుళ్ళో అదే రోజు. అందుకని చెప్పి నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి, ఒకరోజు అక్కడ ఉండాలి అని అనుకున్నాం. తర్వాత పక్కనే ఉన్నది నైమిషారణ్యం. నైమిషారణ్యంలో అమ్మవారు అసలు లలితా సహస్రనామం పుట్టిందే అక్కడ. అవునా అమ్మా? మహర్షులందరూ కలిసి అక్కడ సత్రయాగం చెయ్యాలని సంకల్పిస్తే అప్పుడు అమ్మవారిని పిలుచుకొచ్చారట పెద్దగా ఉండటానికి. సరే ఆవిడ వచ్చి అందరి దేవతలతో కొలువై కూర్చుని ఉంటే అప్పుడు అడిగారు ఆ ఋషులు, అమ్మ కలియుగంలో చాలామంది చాలా బాధలు పడుతున్నారు, డబ్బు ఖర్చు కాకుండా అది వాళ్ళ యొక్క కష్టాలు తీరటానికి ఏదన్నా ఉపాయం చెప్పమంటే అప్పుడు ఆవిడ చేతి కింద ఉండే వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళతో చెప్పిందిట. ఏమని? నా రూపము, నా రంగు, నేను ఎందుకు ఉద్భవించాను, ఇవన్నీ కూడా మీరు గానం చెయ్యండి అని. అప్పుడు వాళ్ళు ఈ లలితా సహస్రం గానం చేశారు. చెయ్యటం వల్ల అక్కడ పుట్టింది మనకు లలితా సహస్రం. అట్లాగే సత్యనారాయణ వ్రతం కూడా అక్కడే మొదలు మనకి. అందుకని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పారాయణ చేసుకుని సత్యనారాయణ వ్రతం చేసుకుని అట్నుంచి వచ్చి గయ, ఆ గయలో మంగళగౌరీదేవి అని ఉంది, శక్తిపీఠం. అది పనిలో పనిగా నేను ఇప్పుడు దాకా ఏకాదశ జ్యోతిర్లింగాలన్నీ చూశాను, అట్లాగే శక్తిపీఠాలు కూడా చూశాను, కానీ అక్కడ కార్యక్రమాలు ఏం చేయలే. పనిలో పనిగా ఇక్కడ కాశీలో మనకి విశాలక్ష్మీదేవి శక్తిపీఠం, బిందు మాధవి అక్కడ ఒక ఆమె, తర్వాత మనకి నైమిషారణ్యంలో లలితాదేవి, గయలో మంగళగౌరి, ఇవి అన్నీ శక్తిపీఠాలే. అందుకని ఆ 4 చోట్ల కూడా వెళ్ళి పారాయణ చేసి వద్దామని సంకల్పం చేసుకుని 15 రోజులు ప్రోగ్రాం. 4 రోజులేమో రాను పోను, కార్యక్రమాలు 15 రోజులు అని మొదలు పెట్టుకుని ప్రారంభం చేసుకుని ఆగస్టు 1వ తారీఖు వెళ్తాం. ఎవరన్నా రాగలిగిన వాళ్ళు ఉంటే ఇప్పుడైనా రావచ్చు. టికెట్ వాళ్ళు రిజర్వ్ చేయించుకుంటే అక్కడికి వచ్చి మాతో కలవచ్చు. చాలా సంతోషం. అంటే మీరు చెప్తుంటే ఇన్ని కవర్ చేసి వస్తున్నారు కదా, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మా ఊరికి వెళ్ళి చేయలేరు. అది ఎవరిదైనా పెద్దవారి గైడెన్స్ ఉంటేనే అక్కడికి వెళ్ళి ఈ పారాయణం పూజలు, అది చాలా అదృష్టం ఉంటే ఆ భాగ్యం కలుగుతుంది వెళ్ళడానికి. చాలా సంతోషం అమ్మ. హ్యాపీగా మీరు వెళ్ళి రావాలి. వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ మనం కలిసి దాని గురించి మాట్లాడుకుందాం. వెళ్ళి వచ్చిన తర్వాత కాశీ సమారాధన ఇక్కడే చేస్తాం. తప్పకుండా పిలుస్తారు. ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా వస్తాము. అమ్మ, అసలు ఈ కోటి కుంకుమార్చన ఎందుకు చేస్తారు? దీని యొక్క ఫలితాలు ఏముంటాయి చేస్తే? ఎందుకు చేస్తారంటే ఆవిడే ఆది పరాశక్తి. మన ప్రపంచంలో ఆడవాళ్ళు ఏమిటి, మగవాళ్ళు ఏమిటి, అందరినీ
తల్లిలాగా చూసే ఆవిడొక్కతే అమ్మవారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ తర్వాత తర్వాత ఒక్కొక్క కార్యక్రమం కోసం ఒక పర్పస్ కోసం ఉద్భవించిన వాళ్ళు. అందుకని ఈ లలిత అమ్మవారు మూల విరాట్ కాబట్టి ఆది పరాశక్తి లలితా పరమేశ్వరి. ఆవిడ్ని అంటే మామూలుగా ఒక ఆఫీసులో మనకి పనుండి వెళతామనుకో, అక్కడ మూలం ఎవరు? ఆఫీసర్ గారు. ఆయనతో పని ఉంటుంది. ఆయన పట్టుకుంటే మనకు అన్ని పనులు అవుతాయి. మరి మామూలుగా ఏంటి వాచ్మెన్ని అక్కడ గేట్ దగ్గర ఉండే వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటే పని కాదు కదా. అవును. అసలు ఆయన పట్టుకోవాలంటే ఇట్లాగే అమ్మవారు కూడా. వీళ్ళందరూ ఆమె సృష్టించిన వాళ్ళే. ఈవిడ తన స్వయంభూ అనమాట. ఓకే. స్వయంభూ అంటే మన చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత అని దేవతల యొక్క మానవుల యొక్క కష్టాలను తీర్చడానికి ఆవిడ అగ్నిలోంచి ఉద్భవించింది స్వయంగా. ఇప్పుడు లక్ష్మీదేవి అంటే మన ఏంటి పాల సముద్రంలో ఉద్భవించింది. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పర్పస్ కోసం వచ్చిన వాళ్ళు. ఈవిడ అట్లా కాదు, మొత్తం ఈవిడ హ్యాండిల్ అనమాట. అందుకని అందరికన్నా ఎక్కువైనటువంటి భగవంతుడిని పట్టుకుంటే అన్నీ ఆయనే తీరుస్తాడు. అందుకని అదీగాక ఎక్కడ చూడండి ప్రతి వాళ్ళకి కుల మత వ్యవస్థ ఇది లేకుండా ప్రతి వాళ్ళు లలితా సహస్రం చదువుతున్నారు. అవునమ్మా కదా. కాకపోతే ఏంటంటే కొన్ని తప్పులు వస్తున్నాయి. ఆ తప్పులు రాకూడదు. తప్పులు వస్తే ఏమిటంటే ఇప్పుడు ఒక అది మంత్రంతో సమానం. దానికి కొన్ని చెడు ఫలితాలు వస్తాయి. మంత్రం చదివినంత మాత్రాన చెడు ఫలితాలు వస్తాయి అంటే సైన్స్ ప్రకారం ఆ మంత్రము చదివినందువల్ల ఏ నరాలు ఏ పార్ట్లు కదులుతాయి, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా వస్తుంది, దానివల్ల మన ఊపిరి అంటే ప్రాణవాయువు మనం ఎట్లా తీసుకుని ఎట్లా వదులుతాము, అదంతా సైన్స్. అందువల్ల కొన్ని వాళ్ళు సరిగ్గా చదవకపోతే దానికి చెడు ఫలితాలు వస్తాయి అని. అందుకని ఒక గురువు దగ్గర నేర్చుకుని చదవాలి. అది చదివినందువల్ల అసలు మంత్రాలన్నీ అమ్మ, మంత్రం అంటే మనస్సు ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఎప్పుడైతే వస్తుందో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మనకి ఏ రేంజ్లో ఉండాలో, ఎంత చక్కగా ప్రవహించాలో అట్లా ఉంటే మంచి ఆలోచన వస్తుంది. ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ ఉండవు. నిజమేదో గ్రహిస్తారు. ఒకవేళ ఎంత స్నేహాలు చేసినా, ఎంత పక్క వాళ్ళది విన్నా, వీళ్ళు కరెక్ట్గా ఇదెంత సరిగ్గా ఉంటే వాళ్ళకు ఆలోచన బాగా వస్తుంది. దానివల్లే మనం ఈ దోవలో వెళితే చెడు ఫలితాలు వస్తాయి, ఈ దోవలో వెళితే మంచి ఫలితాలు వస్తాయి అనేది అర్థం అవుతుంది. అది అందువల్ల ఆ లలితా సహస్రం అంతా మంత్రాలే కాబట్టి తప్పనిసరిగా చదువుకుని, కాకపోతే తప్పులు లేకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అమ్మ, ఈ కోటి కుంకుమార్చన చేస్తే వాళ్ళకి కలిగే ఫలితాలు ఎటువంటివంటి ఏదైనా జరుగుతుందా? ఏం సంకల్పం ఏదైనా కూడా? తప్పకుండా. ఇప్పుడు జబ్బు అనుకో, ఏదన్నా జబ్బు, ఆ లలితా సహస్రం గట్టిగా చదువుకుని కళ్ళు మూసుకొని చేసుకుంటే కొన్ని రోజులు, ఒక 40 రోజులు ఖచ్చితంగా రోగం తగ్గుతుంది. ఖచ్చితం అంటే ఖచ్చితం. మనస్సు నిలిపి చదవాలి. తర్వాత పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ లలితా సహస్రనామం చేసేప్పుడు, హోమం చేసేటప్పుడు హోమంలో హవిస్సు అని వేస్తారు. ఆ మిగిలిన పదార్థాన్ని, అంటే అది పొంగలే, అది పిల్లలు లేని వాళ్ళు కనుక తింటే తప్పనిసరిగా వస్తుంది. చాలా పవర్ఫుల్ అది. తర్వాత దాంట్లో కూడా బీజాక్షరాలే అన్నీ. ఒక శ్లోకం చదివితే మన
ఒంట్లో నరాలన్నీ కదులుతాయి. ఏ నరం కదిలితే ఎంత ఆరోగ్యం ఉంటుందో, ఏ నరం కదిలితే బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఉత్పత్తి అవుతుందో, అది అంతా మంత్రాలు కాబట్టి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేసుకుంటే, మనస్ఫూర్తి అంటే మనస్సు నిలకడ. నిలకడ లేకనే ఇవన్నీ ఇప్పుడు సమాజంలో వచ్చేవన్నీ కూడా మనస్సు నిలకడ, ఏకాగ్రత లేక. ఏకాగ్రత ఉంటే ఏ పనైనా తప్పనిసరిగా అవుతుందమ్మా. కాకపోతే మనం అనుకోగానే కాదేమో కానీ కొన్ని రోజుల్లో అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అసలు ఇప్పుడు ఎవరికి ఏకాగ్రతలు ఉంటున్నాయి? ఇది పురుషులు స్త్రీలు ఇద్దరు చేసుకోవచ్చమ్మా కోటి కుంకుమార్చన? అందరూ చేసుకోవచ్చమ్మా, అందరూ చేసుకోవచ్చు. పిల్లల చేత కూడా ఇప్పుడు అక్కడ ఏమిటంటే ఒకరోజు దంపతి పూజ, దంపతులు కూడా వస్తున్నారు. ఒకరోజు మరి సువాసిని పూజ, ముత్తైదులంతా. ఒకరోజు బాలల పూజ, బాలా త్రిపుర సుందరి ఆవిడే. అట్లా అందరూ చేసుకోవచ్చు, ఏ భేదాలు లేవు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లో నుంచి సంకల్పించుకుంటే అమ్మ మీరు వాళ్ళ తరపున అక్కడ ఏమైనా చేయడానికి చేస్తాను, అలా కూడా ఉంటుందా? ఒకవేళ రాలేని పరిస్థితుల్లో అదే అందరూ అంత దూరం రాలేరు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఏం రాగలరు? ఇప్పుడు అయినా ఒక ఆయన 95 ఏళ్ళు ఆయన, నేను వస్తానంటున్నాడు. ఏదన్నా జరగనండి అక్కడే జరిగిపోతుంది, నాకేం పర్వాలేదు, పోయినా పర్వాలేదు అంటున్నాడు. ఏమీ అవద్దు, సంతోషంగా అందరూ క్షేమంగా వెళ్ళేసి వస్తారు ఖచ్చితంగా. అదే అని అంటాడు. అట్లాగే వెనకేంటంటే పెద్దవాళ్ళే వెళ్ళేవాళ్ళు. అవునవును. ఎందుకని అంటే ఆ పెద్దవాళ్ళు అప్పుడు రోజుల్లో ఇన్ని రవాణా సౌకర్యాలు ఎక్కడున్నాయి, నడిచి వెళ్ళేవాళ్ళు కాశీకి. మరి వెళితే అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ వయస్సును బట్టి అది వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఇట్లా అయ్యి అక్కడే అయిపోయేవాళ్ళు. అవునవును. దానికోసమే అసలు వెళ్ళేవాళ్ళు. కాశీలో పోతే అసలు చాలా పుణ్యం అని. కానీ ఇప్పుడు ఎలాగో మనకి మంచి సౌకర్యాలు వచ్చాయి కాబట్టి ఎవరైనా కూడా సంతోషంగా వెళ్ళి రావచ్చు. ఇప్పుడు అప్పుడేమైనా వాళ్ళు పెద్దవాళ్ళే వెళ్ళేవాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు వెళితే వెళ్ళాలి అనుకుంటే మీరు ఇంక బోల్డ్ టైం ఉంది మీకు, పెద్ద అయిన తర్వాత వెళ్తారా అనేవాళ్ళు. కానీ అట్లా కాదు, వయస్సు ఉండగానే ఏదైనా చూడాలి. ఇప్పుడు చిన్నవాళ్ళు అనుకో మరి ఒక గంట ఆలస్యమైనా భోజనం చేయకుండా ఉండగలరు, మరి ఒక 10 నిమిషాలు నిద్ర లేకపోయినా ఉండగలరు. పెద్దవాళ్ళు అట్ట కాదుగా, 10 నిమిషాలు ఆలస్యం అయితే ఉండలేరు, తినందే ఉండలేరు, నడవలేరు, ఇట్లాంటివి ఉంటాయి కదా. అందుకని వయస్సు ఉండగానే అన్నీ చూసుకోవాలి తప్పనిసరిగా. ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషం. మీరు అందరు కూడా సంతోషంగా వెళ్ళి అక్కడ అనుకున్న పనిని సక్రమంగా చక్కగా చేసేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలవాలి, ఇంకా ఎన్నో మాట్లాడుకోవాలి పూజల గురించి. ధన్యవాదాలు అమ్మ.